పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. శని త్రయోదశి శనివారం కావడంతో శనీశ్వరునికి విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు అఖండ దీపారాధన కార్యక్రమం, 12 గంటలకు లింగోద్భవన కార్యక్రమం జరగనుంది. పర్వదినాన ఏకాదశి రుద్రాభిషేకాలు, పాశుపతి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. రాత్రికి జరిగే తలపాగా కార్యక్రమం భక్తులు దర్శించుకొని తరించాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లో వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు నేరుగా ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇక్కడ భక్తులు ఏ రకంగా బాధలు తీరారు, ఎంతమంది ఇక్కడ దర్శించుకోబోతున్నారు, అలాగే ఈ ప్రధాన ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఈ శివరాత్రి మహోత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఈ వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చేద్దామని చెప్పినప్పటికీ కూడా అసలు ఆలయ ప్రధాన అర్చకులు చరిత్ర ఏంటో తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. చరిత్ర ఏంటి, అలా వచ్చే భక్తులు శివరాత్రి పాలన జనాన్ని ఏ రకంగా, అంటే ఎటువంటి ఆటంకం పూర్వకాలంలో తారకాసురుడైనటువంటి రాక్షసుడికి కుమారస్వామి వారికి జరిగిన యుద్ధంలో తారకాసుర హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి వారికి ఛేదన చేసేటప్పుడు ఆ తారకాసుర హృదయంలో శివుని యొక్క ఆత్మలింగం ఉందిట. ఆ ఆత్మలింగాన్ని కుమారస్వామి వారి ఛేదన చేయడం వల్ల ఆ ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడిందిట. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ మనం పడినటువంటి స్వామివారి శివలింగ స్వరూపంగా మనకి కనబడుతుంది. అలాగే దీన్ని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత త్రేతాయుగంలో దండకారణ్యంతో ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి చేత శ్రీరామచంద్రమూర్తి చేత శ్రీ మహావిష్ణువుని అంశైనటువంటి శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత దీనికి క్షీరారామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే ఇవాళ మహాశివరాత్రి. శివరాత్రి అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. శివుడు లింగ స్వరూపుడి నుంచి తన యొక్క స్వరూపాన్ని, పూర్తి స్వరూపాన్ని తెలియజేసినటువంటి రోజుగా మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. ఈ రోజున ఎవరైతే జాగరణాది కార్యక్రమాలు, ఉపవాస దీక్షలు చేసి శివనామస్మరణ చేస్తూ ఎవరైతే స్వామివారి యొక్క దగ్గరగా ఉండి స్వామివారి యొక్క అనుసరణము, స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి అనేటువంటిది మనకి శివపురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే ఈ శివరాత్రి రోజున తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారికి చేసేటువంటి నిత్యాభిషేకాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించుకుని, అలాగే స్వామివారికి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా భక్తులందరికీ కూడా వివిధ రకాలైనటువంటి దర్శనాలు, ప్రత్యేక దర్శనం కానీ, ధర్మ దర్శనం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ మనతో పోరాడు సింగ్ గారు ఉన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ఎటువంటి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారని తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ అలాగే కూడా ఉదయం నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున రావడం, అలాగే పాలు జరుపుకోవడం, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ. ముందుగా 50 మంది భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అలాగే మేము 15 రోజుల నుంచి కూడా ముందుగానే పెద్ద ఎత్తున, అంటే ఉదయం నుంచి తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా ఒక 60,000 నుంచి 80,000 దాకా వస్తారని ఒక అంచనా వేసుకొని అంచనాకు తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు క్యూ లైన్లో కానివ్వండి, అలాగే విద్యుత్ అలంకరణ కానివ్వండి, సెలవు పందిర్లు కానివ్వండి, అలాగే మంచినీటి సదుపాయం కానీ, అలాగే చంటిపిల్లలకు పాలు కానివ్వండి, అలాగే ప్రసాద వితరణ కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో, అంటే సేవా సంస్థల ద్వారా కూడా ఈ దేవాలయం చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగేలాగా తొందరగా దర్శనం అయ్యేటట్టుగా ఏర్పాటు చేశాము. మన దేవాలయానికి వచ్చేటప్పటికి 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాల ద్వారా కూడా ఈ స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించేలా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసాం. ఎవరికి ఎటువంటి వృద్ధులు, అలాగే గర్భిణీలు కూడా నేరుగా స్వామిని దర్శించుకోవడానికి కూడా క్యూ లైన్, ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. ఇక్కడ వచ్చే వారి పిల్లలతో సహా పాలు, పండ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు, సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఆటుపోట్లు తట్టుకునేలాగా ఇక్కడ అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సత్యార్థం శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.